కిడ్నీ పోయినాళ్ళు ఇలాంటి చెవులో పూల గురించి మాట్లాడకండి. క్రియాటిన్లు, ఈజీఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ గ్లోమరల్ ఫిల్టర్ రేట్, అదొక ఎస్టిమేషన్. ఈ క్రియాటిన్లు వీటిని బేస్ చేసుకునే ఒక ఎస్టిమేషన్. అలాగే యూరియా కొంతమంది చెప్తూ ఉంటారు యూరియా కనిపించిందని. యూరియా అనేది కేవలం కిడ్నీ పోతేనే కాదు, కిడ్నీ పోయినప్పుడు యూరియా కనిపించవచ్చు ఎక్కువగా, కానీ మీరు గట్టిగా మటన్ ఒక కిలో పీకినా కూడా మీకు యూరియా కనిపిస్తుంది. కిడ్నీ పోవడానికి అది మార్కర్ కాదు. ఇక నుంచి మనం మాట్లాడాల్సిన భాష కిడ్నీ పోయిన వాళ్ళందరూ ఒకే ఒక్క మాట, నా కిడ్నీ సైజ్ ఎంత అండి, 6 సెంటీమీటర్ రైట్ కిడ్నీ అండి, 7.3 అండి, లేదా 4.8 అండి, ఇలాంటి భాష మాట్లాడండి. దయచేసి క్రియాటిన్ అనే చెత్త లాంగ్వేజ్ మాట్లాడకండి. ఓకే. సెకండ్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీ హిమోగ్లోబిన్. ఈ రెండు చూసుకోండి మేజర్గా. క్రియాటిన్ ఈజ్ ఫైన్, క్రియాటిన్ తగ్గడం మంచి విషయమే, అంటే ఆటోమేటిక్ జరిగేది కాబట్టి, కానీ అది మెయిన్ అన్నట్టు చూపించద్దు. అర్థమైందండి? ఇప్పుడు ఉదాహరణకి బ్లడ్ షుగర్ ఉంది, 500 షుగర్ ఉంటుంది, మందుగానే 90 వచ్చింది, 90 వస్తే ఇక డయాబెటీస్ కాకుండా పోయాడా? 90 ఉంది కాబట్టి నాన్ డయాబెటీస్ అయిపోతాడా? ఆ డయాబెటీసేగా, ఆడ హెచ్బిఎన్సీ 15-16 ఉందిగా, వాడు డయాబెటీసే. మీరు బ్లడ్ షుగర్ చూపించి మందు వేసిన 90 ఉంది కాబట్టి అంటే అలా పారామీటర్ కాదు, ఇది కూడా అంతే. సో క్రియాటిన్ అనేది మారే పరిస్థితిలో ఉంది కాబట్టి క్రియాటిన్ అనేది మేజర్ కన్సిడరేషన్ మీరు చూడమాకండి.